హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇక్కడ నేను ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా, యాక్చువల్లీ ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. ఈ వీడియో వచ్చేసి వెన్స్డే రోజు నైట్ తీసిన వ్లాగ్ అనమాట. అంటే నిన్న నైట్ తీసినాను. సో ఇక్కడ ఇప్పుడే నేను మా మమ్మీ మార్కెట్ నుంచి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. సో వెజిటేబుల్స్ వీక్ మొత్తం కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా సర్దుతున్నాను ఇవన్నీ. సో బీట్రూట్ ఏమో జ్యూస్ కోసం, ఇంకా ఫ్లవర్స్ ఏమో ఇంకా దేవుడి కోసం అని చెప్పి అన్నీ సర్దుతున్నా. సో ఒక్కొక్కటైతే కొన్ని అయితే కొంతమంది కవర్లో వేసియరు, డైరెక్ట్ మనకు వెజిటేబుల్స్ ఇస్తారు. కొంతమంది ఏమో కవర్లో ఇస్తారు. సో ఇంకా అవి కొన్ని అయితే నేను ఇంకా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా సీజన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక 2 kgs అయితే మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాము. అండ్ పక్కకి బనానాస్ కూడా తీసుకొచ్చామన్నమాట. సో మా ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్ అయితే మస్ట్ అనమాట. ఫ్రూట్స్ లేకపోతే అసలు ఏదో లేనట్టుగా అనిపిస్తుంది. సో తిన్న తర్వాత కంపల్సరీ ఫ్రూట్స్ అయితే ఉండాలి మా ఇంట్లో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను లేవగానే మినపప్పు అయితే నానబెట్టాను. ఈ అల్లం తురుముకున్నాను అండ్ కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఈరోజు వడ వేద్దామని చెప్పి పొట్టు మినపప్పు అయితే నానబెట్టాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం మినపప్పు అయితే పొట్టు మినపప్పుతో వడలు అయితే చేస్తున్నా. నిజంగా ఈ వడలు చేయాలంటే చాలా ట్రిక్స్ అయితే పాటించాలి. సో ఇది మనకు కొంచెం బ్రేక్ అయింది కదా, ఇప్పుడు మనం వడలు చేసుకోవచ్చు అనమాట. నేనైతే లేవగానే నానబెట్టాను. సో ఇప్పుడు నేను వాటర్ లేకుండా గ్రైండ్ చేస్తున్నా. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా అనమాట. ఇది చాలా గట్టిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అసలు వాటర్ కూడా పోయొద్దు, ఇంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తాను అనమాట. పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ ఈ అల్లము. ఆయిల్ కూడా ఇంకా హీట్ ఎక్కువైందనమాట. యాక్చువల్లీ నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఏమీ షూట్ చేయలేదు. డైరెక్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే షూట్ చేద్దామని చెప్పి చేయలేదు. నేను ఇక్కడ వాటర్ అద్దుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ వడకి మనం ఆయిల్ అద్దుకొని చేస్తే మాత్రం రాదు, ఓన్లీ వాటర్ యాడ్ చేసుకొని చేస్తేనే చాలా బాగా వస్తాయి అనమాట. పొట్టు మినపప్పుతో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి వస్తాయో రాదో అని డౌట్ఫుల్గా చేశాను. బట్ చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా, చాలా మెత్తగా అండ్ ఇట్లా అనగానే బ్రేక్ అయిపోతున్నాయి. చాలా బాగా వచ్చింది. నేను కొన్ని చేశాను అనమాట, అది వస్తుందో ఫెయిల్ అవుతుందో అని చెప్పేసి. ఇంకా ఈ వర్క్ ఆ వర్క్ చేసేసరికి 11 అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను, ఫ్రెష్ అప్ అయ్యాను, పూజ అయితే చేసుకుంటున్నాను. పాత ఫ్లవర్స్ అన్నీ తీసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ చేసుకున్న తర్వాత వేరే వర్క్స్ ఉండే నాకు, ఇంకా అవన్నీ అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి చేసుకొని ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు లంచ్ కూడా ఫాస్ట్గానే చేస్తున్నాను, ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ ఉండే అనమాట. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని లంచ్ కూడా ఫాస్ట్గా చేసుకొని ఇంకా మళ్ళీ అదే వర్క్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఇంకా చేస్తున్నాను అనమాట. మార్నింగ్ కూడా నేను బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినలేదు, ఓన్లీ ఒక 2 వడాస్ తిన్నా అంతే. మళ్ళీ ఆకలిస్తుంది, తొందరగా తినేస్తున్నా. ఈరోజు పాలకూర పప్పు అయితే చేసింది కదా, సో దాని కాంబినేషన్గా నేను మ్యాంగో పికిల్ అయితే వేసుకొని తింటాను. నాకైతే చాలా ఇష్టం మ్యాంగో పికిల్ అంటే. అది కూడా మా మమ్మీ చేసిందంటేనే చాలా ఇష్టం. వేరే ఎవరన్నా రిలేటివ్స్లో కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరు ఇచ్చినా సరే నాకు అంత నచ్చదు. మా మమ్మీ చేసిందే నాకు చాలా ఇష్టం. సో ఇంకా లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆఫీస్కి అయితే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.